రష్మి గౌతమ్ గ్లామర్ ప్రపంచంలో తాను ఏంటి, తను ఎంతవరకు ప్రూవ్ చేసుకుంది, తన పర్సనల్ ఏంటి అనేది పక్కన పెట్టేస్తే దేశం కోసం ధర్మం కోసం నిలబడాల్సిన ప్రతిసారి తను నిలబడుతూ వచ్చింది. మొన్న జరిగిన ఇరాన్ కి సంబంధించి ముసలి కన్నీరు కారుస్తున్న వాళ్ళకి సంబంధించి మాట్లాడితే రష్మి గౌతమ్ ని టార్గెట్ చేస్తూ చాలా మంది చాలా కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ కి నిజంగా చెప్తున్నా మరో అమ్మాయి అయితే కుంగిపోయేది. కానీ నిజంగా రష్మి గౌతమ్ గారు మీరు మాత్రం ఈ విషయంలో సూపర్బ్. ఆ క్యారెక్టర్లెస్ హూ హ్యాడ్ మల్టిపుల్ రిలేషన్షిప్ విత్ జబర్దస్త్ ఆర్టిస్ట్ అండ్ మల్లెమాల ప్రొడక్షన్స్ అండ్ కేఎన్బి. ఇప్పుడు పతివ్రత లాగా నాటకాలు. ఛీ, అసలు పతివ్రత అంటే ఏంటి? ఎదుటి వాళ్ళ పర్సనల్ లైఫ్స్ గురించి నీకెందుకు? నువ్వు చూసావా? ఆమె ఏమన్నా ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్ తోటి పోలీసులకు దొరికిందా? ఏమన్నా కేసులు అయినాయా? కెరియర్ లో డెవలప్మెంట్ కోసం స్కిట్స్ లోనో లేకపోతే ఒక ప్రోగ్రామ్ లోనో తను వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని తన పర్సనల్ లైఫ్ కి ముడిపెట్టి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? అయినా తను నీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడిందా? దేశానికి అండగా నిలబడ్డది, ధర్మానికి అండగా నిలబడ్డది. తప్పేంటి? అప్పనంగా వస్తున్న ఫ్రీ బీస్ ని తినుకుంటూ ఇలా అడ్డమైన కామెంట్లు పెట్టుకుంటూ బ్రతికేస్తున్నారు. కానీ ఈ విషయంలో నాకు రష్మి నిజంగా అప్రిషియేట్ చేయాలనిపించింది. తను దీనికి సంబంధించి పెట్టింది చూడండి. నిజంగా రష్మికి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఉన్నాయని మాట్లాడే మొనగాడు ఎవడైనా ఉంటే ఎవరితో ఉంది? ఆడి పేరు పెట్టండి. ఆడితో కలిసి ఏ హోటల్లో దొరికిందో చెప్పండి, లేకపోతే వాడితో కలిసి ఏ కొంపలు ముంచిందో చెప్పండి. చెప్పగలుగుతారా?